సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి పర్మనెంట్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఓన్లీ 10+2 అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనం అప్లై అయితే చేసుకోవచ్చు. సో జాబ్లో చేరగానే మనకి 38,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం సో మనకి బేసిక్ పేనే 19,900 అనేది రావడం అయితే జరుగుతుంది. సో దీంతో పాటుగా అడిషనల్గా మనకి చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 38,000కి పైగా మనకి మంత్లీ శాలరీ అనేది రావడం అయితే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 25 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండవు గైస్. సో ఎందుకంటే మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది అన్రిజర్వ్డ్ కేటగిరీలో కేటాయించారు కాబట్టి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండవు. జనరల్ అభ్యర్థులకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అనేది ఏదైతే ఉంటుందో సో ఆ యొక్క ఏజ్ లిమిట్ మాత్రమే మనకి ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సంబంధించి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక హై సెకండరీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మరి ఈ విభాగంలో మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో మీరు ఐటీఐ చేసిన, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన, డిప్లొమా కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసేసుకోవచ్చు గైస్. దీంతో పాటుగా మనకి టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చినట్లయితే కనుక 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీలో వచ్చినట్లయితే కనుక 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి కూడా మీకు ఉండాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక 2 లాంగ్వేజెస్లో ఏదైనా ఒక లాంగ్వేజ్లో మీకు టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మాత్రం డెఫినెట్గా అయితే వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక ఓన్లీ 2 స్టేజెస్లో మాత్రమే ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి ఇక్కడ రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది గైస్. సో ఇక రిటన్ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ఇక రిటన్ టెస్ట్ అనేది మనకి టోటల్గా 100 మార్క్స్కి అయితే ఉంటుంది గైస్. సో ఇక 100 మార్క్స్లో మనకి 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఆబ్జెక్టివ్లోను, 20 మార్క్స్ అనేవి మనకి డిస్క్రిప్టివ్లో ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ డీటెయిల్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటి కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం అనేది జరిగింది. టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక రీజనింగ్ నుంచి మనకి 20 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 30 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 30 క్వశ్చన్స్, డిస్క్రిప్టివ్కి వచ్చేసరికి మనకి 20 మార్క్స్ అనేవి కేటాయించడం జరిగింది. ఈ విధంగా టోటల్గా మనకి 100 మార్క్స్కి అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి టైపింగ్కి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం అనేది జరుగుతుంది. సో ఇక స్కిల్ టెస్ట్ అనేది మనకి జస్ట్ క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుంది గైస్. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మాత్రం ఓన్లీ రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్క్స్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఉమెన్ క్యాండిడేట్స్తో పాటు SC, ST,
పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 885 రూపీస్ అనేటువంటి దాన్ని డీడీ రూపంలో ఇక అమౌంట్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక డీడీ అనేది ఏ పేరు మీద తీయాలని చూసుకున్నట్లయితే కనుక సో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక నేషనలైజ్డ్ బ్యాంక్కి వెళ్ళి ఇన్ ఫేవర్ ఆఫ్ నేషనల్ సైన్స్ సెంటర్ పేబుల్ అట్ న్యూఢిల్లీ అనేటువంటి ఈ యొక్క పేరుపై మీరు డీడీ అనేది తీసి అక్కడ డీడీ రిసిప్ట్ అనేటువంటి దాన్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక నోటిఫికేషన్ లింక్ అనేది కూడా డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తున్నారో ఒక డీడీకి సంబంధించిన నెంబర్తో పాటు డీడీ అనేది ఏ డేట్న తీశారు ఒక అమౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ లేడీస్ అయినట్టయితే కనుక మిస్సెస్ అని, బాయ్స్ అయినట్టయితే కనుక మిస్టర్ అని చెప్పేసి మెన్షన్ చేసి మీకు నేమ్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ప్రజెంట్ అడ్రస్తో పాటు పర్మనెంట్ అడ్రస్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ మీకు మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్ ఐడి నెక్స్ట్ మీకు డేట్ ఆఫ్ బర్త్తో పాటు మీకు ఏజ్ అనేది ఎంతైతే ఉంటుందో ఒక ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ ప్లేస్ ఆఫ్ బర్త్ అనేటువంటి దాన్ని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఫాదర్స్ నేమ్తో పాటు ఫాదర్స్కి సంబంధించిన అడ్రస్సు నెక్స్ట్ మీకు ఫాదర్స్కి సంబంధించిన ఆక్యుపేషన్తో పాటుగా నెక్స్ట్ మీకు మదర్స్ నేము మదర్స్కి సంబంధించిన అడ్రస్తో పాటు మదర్స్కి సంబంధించిన ఆక్యుపేషన్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు రిలీజన్తో పాటు ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇచ్చేసి నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అయితే నో అని చెప్పేసి మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటే ఇవ్వండి లేదంటే స్కిప్ అయితే చేసేయండి. నెక్స్ట్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఇవ్వండి లేదంటే ఇక్కడ మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేసేయండి గైస్. నెక్స్ట్ మీకు రిలేటివ్స్ ఎవరైనా సరే గవర్నమెంట్ సర్వెంట్స్గా వర్క్ చేస్తున్నట్లయితే కనుక వారి యొక్క డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఏ లాంగ్వేజెస్ అనేవి చదవడం రాయగలగడం మాట్లాడగలిగేటువంటి స్కిల్స్ అనేవి ఉంటాయో ఒక లాంగ్వేజెస్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఎనీవేర్ ఇన్ ఇండియా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఎస్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేసేయండి గైస్. నెక్స్ట్ ఇక అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ని అయితే అటాచ్ చేస్తున్నారో ఒక సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే కనుక ఒక సంబంధించిన సర్టిఫికేట్స్ నెక్స్ట్ మీకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేటు నెక్స్ట్ యొక్క డీడీకి సంబంధించిన ఒరిజినల్ రిసిప్ట్తో పాటుగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక అక్కడ సంబంధించిన సర్టిఫికేటు ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక అక్కడ సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు సో ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే అక్కడ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై టాప్లో వచ్చేసరికి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీకు ఫ్రమ్ అడ్రస్ అనేది ఇచ్చేసి రైట్ సైడ్లో మనకి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్స్ అన్నవి ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే కనుక టు ద నేషనల్ సైన్స్ సెంటర్ భరత్ మండపం నియర్ గేట్ 4 బైరాన్ రోడ్ న్యూఢిల్లీ 110001 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు సెప్టెంబర్ 24th లోపు ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రజెంట్ ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనీషియల్గా పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా ఫర్దర్గా మన యొక్క సొంత రాష్ట్రాలకు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కూడా కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి.
ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.